ఎంపీ ఉన్నాడు మా దగ్గర గెలిచిన ఎంపీ ఏం చేస్తుండు? ఇంత మందికి ఇంత ప్రాబ్లం అవుతుంది. ఎంపీ కిషన్ రెడ్డి ఆయన చెప్తున్నాడంటే కదా వద్దు మీరు పేద ప్రజల జోలికి పోకండి, మీరు కూలగొట్టద్దు అనేసి. సరే పేద ప్రజల జోలికి పోవద్దని చెప్తుండు, వాళ్ళకి పరిష్కారం ఏమని చెయ్యండి అని చెప్తున్నా. మాకేమియండి? సరే తీయండి, కానీ మాకు జాగా చూపియండి. జాగా చూపించి మాకు కట్టుకో, ఎంత ఇల్లు ఉంటే అంత కట్టుకోవడానికి ఇల్లు ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి ఆ ఇంటికి. తీయండి కానీ ప్లేస్ ఎంత ఉందో మాకు వేరే దగ్గర గవర్నమెంట్ ప్లేస్ చూపించి. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినాయి అప్పుడు చెప్పలేదు, మళ్ళీ కిషన్ రెడ్డి వచ్చి చెప్పలేదు, మళ్ళీ తెలంగాణ వచ్చినప్పుడు చెప్పలేదు, ఇవన్నీ పోతాయి మీరు అని చెప్పలేదు. ఇప్పుడు వచ్చి బీజేపీ కాంగ్రెస్ అని చెప్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి చెప్తున్నారు సీఎం అంటే ఎట్లుండాలా, ప్రజలు మేలు కోరేవాడే సీఎం అంటారు, ప్రజలు బాధ సీఎం అన్నాడు. మేము చేస్తానికి ఎక్కువ ఓట్లు వేస్తే గెలిచిండు ఆయన, మేము వేస్తానికి గెలిచాడు ప్రజలతో. ఆయన ఒకరు గెలుస్తున్నాడా? ఇంతమంది పబ్లిక్ బాధపడితే ఏమొస్తుంది ఆయనకు? ఇంతమంది బాధపడితే కోసం 30 ఏళ్ళు కట్టుకొని. ఇక్కడ ఉన్న కాలనీవాసులందరూ కూడా సీఎం డౌన్ అంటున్నారు. మా ఇల్లు ఎట్టి పరిస్థితుల్లో కూల్చొద్దనేసి వాళ్ళలో ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఆవేదన కనిపిస్తుంది. మేము ఇన్నేళ్లకెళ్ళి 35-40 ఏళ్లకెళ్ళి ఇక్కడ ఉన్నాము, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏడికి పోతామని వాళ్ళ బాధంతా కూడా వ్యక్తం చేస్తున్నారు. 30 సంవత్సరాలు మేము వచ్చి ఏమీ లేదు, ఇక్కడ ఏమీ లేదు. అప్పుడు తెలియదా ఏసీఎం తెలియదు, అప్పుడు ఏసీఎం తెలియదా, కిషన్ రెడ్డి తెలియదా? ఇప్పుడు ఈయన ఎంత కంకణం కట్టిన అసలు ఇన్ని రోజులు ఎక్కడ పోయి అవన్నీ ఎప్పుడు పెట్టలేరు అవన్నీ. ఇది ఫస్ట్ టైం ఇవన్నీ పెట్టడం. గత 40 సంవత్సరాల నుంచి మేమందరం ఇక్కడే ఉన్నాం. ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. ఇది వచ్చినప్పుడు ఎందుకు చేస్తున్నాడు? అయితే ఒక్క విషయం ఇన్ని ప్రభుత్వాలు ఇన్నేళ్లకెళ్ళి ఇట్లాంటి పరిస్థితి రాలేదు అనేసి అంటున్నారు కదా, మరి వాళ్ళు ఎందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇట్లాంటి డెసిషన్ తీసుకున్నాడని అనుకుంటున్నారు? ఏంటంటే దీనికి కారణం ప్రభుత్వం ప్రశ్నించడానికి పేదవాడు ముందుకు రాడు. మీరు ఎలాంటి చర్యలు చేపట్టినా కూడా పేదవాడు ముందుకు వచ్చి ప్రశ్నించలేడు కాబట్టి పేదవాడి మీద ప్రెషర్ పెడుతున్నారు మీరు. ఇలాంటి చర్యలు అదే మీరు ఏదైనా బడాబాబుల దగ్గరికి వెళ్ళారనుకోండి, ఇమీడియట్ కోర్టుకు వెళ్తారు, వాళ్ళు స్టే చేసుకుంటారు, దానికి ప్రత్యామ్నాయం చూపించుకుంటారు. అదే పేదవాడు ఏం చేయగలుగుతాడండి? పేదవాడు ఏం చేస్తాడు? వాడు చేసుకుంటే వాడి రోజు కూలీలు తప్పించి ఇంకేం చేయలేడు. అలాంటి పరిస్థితుల్లో నువ్వు పేదవాడిని ఎలా ఒప్పించని ప్రతిపాదన ఎట్లాడు? ఒకవేళ ఎలక్షన్లు ఉంటే మేడం, ఎలక్షన్ ఉంటే మీరు ఎలక్షన్ అన్నప్పుడు మీ మేనిఫెస్టో ముందు పెడతారు, ఫలానా ప్రతిపాదనలను ముంగడు తెస్తారు. అలాంటప్పుడు ఇలాంటి చర్యలు ఉన్నప్పుడు మీరు ప్రజా సమాచార సేకరణ ఎందుకు చేయరు? ప్రజల నుండి ఎలా ఉంటుంది ప్రతిస్పందన? అలా ప్రతిస్పందన ఏంటి, వాళ్ళ రియాక్షన్ ఏంటి, వాళ్ళకి ఏం కావాలి అని ముందుగా మీరు తెలుసుకున్న తర్వాత మీరు ప్రణాళిక అనేది ముందుకు నడపండి. అలా కాకుండా ఉన్న బలంగా నేను ఇలా ఈ విధంగా ప్రతిపాదన పెట్టేశాను మూసీ నది సుందరీకరణ అని, మూసీ నది కాలువ వైపు ఉన్న ప్రజలందరినీ ఆందోళనకు గురి చేసినప్పుడు ఒకవేళ అనుకోకుండా ప్రాణ నష్టం జరిగింది అనుకోండి, ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు ఏంటంటే అందరూ పేదవాళ్ళు, వాళ్ళ మానసిక పరిస్థితి బాగలేదు, శారీరక పరిస్థితి బాగలేదు. అలాంటప్పుడు ఎవరైనా చనిపోయారనుకోండి, దానికి బాధ్యులు ఎవరు? ఈ సీఎం గారా? చెప్పండి, మీరు బాధ్యత తీసుకుంటా అంటే మేము ఇక్కడే నిల్చుంటాము. ఇలాంటిది కాదు. మీ ప్రతిపాదన ఏంటి? డబల్ బెడ్రూమ్ ఇల్లు మాత్రమే ఇస్తా ఉంటాం. డబల్ బెడ్రూమ్ కాదండి, డబల్ బెడ్రూమ్ ఇస్తా అంటున్నారు. డబల్ బెడ్రూమ్ ఏది? గత ప్రభుత్వం ఫ్రీగానే ఇచ్చింది కదా, మరి మీరు ఇల్లు తీసుకొని డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటారు. అది ఎక్కడో ఇస్తే ఇక్కడ ఉన్న ఉపాధి ఏం కావాలి, పిల్లల చదువు ఏం కావాలి, వాళ్ళు రోజువారీ కూలీలు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏం కావాలి, మళ్ళీ రవాణాకు గురించి ఎలా ఉంటుంది, వాళ్ళ తదనంతరం వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది మేడం? మీరు చెప్పండి. మీరు ప్రతి వాడికి మీరు న్యాయం చేయాలి. మీరు గవర్నమెంట్ రన్ చేయడానికి ఒక యువ నాయకుడు కావాలని మేము ఎన్నుకున్నాము. వాళ్ళేమో ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని ఖాళీ చేపించాలని చూస్తున్నారు, మీరేమో వద్దు అని అంటున్నారు. ఏం చెప్పంటున్నారమ్మా మీరు? ఇట్లాంటి పరిస్థితి 40 ఏళ్ళ సంధి ఉంటున్నాం మేడము. మాకప్పుడు కరెంటు రాలేదు, నల్లలు రాలేదు, డేనిసులు రాలేదు, రోడ్డు రాలేదు. మేము దీపం పెట్టుకొని గ్యాస్ నూనెతోటి దీపం పెట్టుకొని పొద్దెల్ల పట్టుకొని ఆటానకు ఒక్క బిందె నీళ్ళు తెచ్చుకొని రేషన్ బియ్యం తిని కట్టెల మీద వండుకొని మేము బతికినాం మేడం. మాకు ఇక్కడ ఏరియా దగ్గర ఉంది, పాస్ పనులకు ఇండ్ల బంగ్లాలో పని చేసేందుకు మాకు దగ్గర ఉంది. మా పిల్లలు ఉప్పర్ పనులు చేస్తున్నారు. పైసా కూడా పెట్టి సంపాదించుకొని మేము కొనుక్కొని కట్టుకున్నాం మేడం. ఇది తరువాత మాకు రోడ్ వచ్చింది, కరెంటు తమ్మాలు వచ్చినవి, కరెంట్ వచ్చింది, నల్లలు వచ్చినవి, డేనిస్ వచ్చింది, ఇంటి టాక్స్ కూడా కడుతున్నాం మేడం మేము. అంటే మీరు అనేది ఏంటంటే ఇప్పుడు పోయే వాటికి ఎందుకు ఇచ్చిరని మేడం? ఇప్పుడు ఇచ్చిరు మేడం. ఇప్పుడు పోకుండా ఉండింటే మేము 3 అంతస్తులు కట్టుకోకపోతుంటే మేడం, అప్పుసప్పు చేసి పోయేదానికి ఇవన్నీ ఇవ్వద్దు కదా మేడము.
పోయేదానికి వాళ్ళు ఇచ్చేది లేకుండే. ఎప్పుడో 30 ఏళ్ల కిందనే వాళ్ళు ఇండ్లు పోతావి కట్టుకోవద్దా అంటే మేము కట్టుకోకపోతుంటిమి. మా పిల్లలకి చదువు లేదు, మాకు తిన్నింకే కూడు లేదు. పైసకు పైసా అప్పులు చేసి సంపాదించుకొని కట్టుకున్నాం మేడం. మేము కొనుక్కొని మీకు అందుకే మీకు ఇప్పుడు గూల కొట్టేసి మీకు డబల్ బెడ్రూమ్ లో పంపిస్తారు. డబల్ బెడ్రూమ్ వద్దు మేడం. నాకు నా ఇంట్లో ఫ్యామిలీ 17 మంది ఉండం మేడం. వాడిచ్చేది మంచం అంత రూమ్ మేడం. 17 మందిని ఆ డబల్ బెడ్రూమ్ లో ఏ ఇంట్లో పెడతావు మేడం? నా మన్మంగుల చదువులు ఇక్కడ ఉండవి, నా మన్మరాన్ల చదువులు ఇక్కడ ఉండవి. నువ్వు ఎక్కడన్నా అడవిలో ఉండబోయి వేస్తే మేము ఆ కాలం దీన్ని బతకాలా మేడము? మా పిల్లలు అంత దూరంకి వెళ్ళి చదువులకు వస్తారా మేడం? మాకు పండ్లు దొరుకుతావా అక్కడ? నువ్వు ఎక్కడన్నా ఉండబోయి వేస్తావు, ఇస్తావు డబల్ బెడ్రూమ్ అని పేరుకు చెప్తావు. ఆ డబల్ బెడ్రూమ్ లో ఎంత మందిని పెడతావు? అక్కడికి వెళ్ళి మాకు బస్సులు ఉండవా? రాని ఇంకా బస్సులకు కూడా డబ్బు కావాలి మేడం. మొగోళ్ళకి ఫ్రీ బస్ పెట్టిరు కదా, ఆ నుంచి వచ్చి పని చేసుకుంటారు. ఆడోళ్ళకి ఒక్కరికి పెట్టిండు. మాయసంటు ముసలోళ్ళు బస్ ఎక్కుతామా మేడం? పుట్టడు బేమారు ఉంది, నాకు షుగర్ ఉంది, థైరాయిడ్ ఉంది. ఇగో నిన్న మొన్న కంటి ఆపరేషన్ పైసలు అడుకొచ్చుకొని చేసుకున్నా మేడం. కంటి ఆపరేషన్ లేకపోతే మా బాధలన్నీ ఎవడు భరిస్తాడు? ఇప్పుడు నువ్వు కట్టిన ఇండ్లకు వచ్చి కూలగొడతా అని నీ ఇల్లు పోతే నీకు బాధ ఏందో తెలుస్తుంది. నీ పెళ్ళాము, నీ తల్లి, నీవు, నీ కుటుంబం రోడ్డు మీద పడితే ఆ బాధ ఏందో నీకు తెలుస్తుంది. మా బాధ నీకు తెలియదు. మా కన్నీరు నీకు ముట్టక తప్పదు. నువ్వు ఈ పదవి కూడా ఏలొద్దు, నువ్వు దిగిపోవాలి, ఉండొద్దు. మా గరీబుల ఉసురు నాశనం అవుతావు నీవు ఈడికి ఆపేస్తేనే సరే. నేను కూడా నీకు ఒక తల్లి లాంటిదా అని చెప్తున్నా సారు. మా బాధ అర్థం చేసుకో. మా పిల్లల కన్నీరు, మా ముసలోళ్ళ కన్నీరు నీకు న్యాయం కాదు, మంచిది కాదు. అది ఆపు చెయ్యమని మేడం. ఆ సార్కి దండం వేసాం.